అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభ్యమైంది. లోతుగా విచారణ చేపట్టిన అటవీ శాఖ అధికారులు జబ్బర్ అనే వ్యక్తి వద్ద చిరుతకు సంబంధించిన 10 గోళ్లను స్వాధీనం చేసుకొని రిమైండ్కు తరలించారు. చిరుత ఎలా మృతి చెందింది, అలాగే వన్యప్రాణులను వేటాడి అక్రమ రవాణా చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేపట్టిన అటవీశాఖ అధికారులు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మజీపేట్ అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభ్యం కేసులో అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. చనిపోయిన చిరుత కళేబరం కాళ్లు, గోళ్లను కట్ చేసుకుని వెళ్లిన వర్ని మండలం పైడిమల్ గ్రామానికి చెందిన పతలావత్ జబ్బర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు ఫారెస్ట్ అధికారులు. నిందితుడి వద్ద చిరుతకు చెందిన 10 గోళ్లను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను వేటాడి అక్రమ రవాణా చేస్తున్నారా అనే కోణంలో అటవీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. చిరుత పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చిరుత ఎలా చనిపోయింది అని తెలుస్తుందని బాన్సువాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అధికారి హబీబ్ తెలిపారు. కౌంట్ చెయ్యి, బయట పెట్టి కౌంట్ చెయ్యి, బయట పెట్టే దాంట్లో కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 హన్మాజీపేట్ అటవీ ప్రాంతంలో ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మా డిఎఫ్ఓ గారు, నిఖిత మేడం, ఎఫ్డిఓ సునీత మేడం వాళ్ళందరి సమక్షంలో అక్కడ స్పాట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ స్పాట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఒక చిరుతపులి కళేబరం కొద్దిగా డిగ్రేడెడ్ స్టేజ్లో కనబడ్డది. దాన్ని విచారించి వెంటనే వెటర్నరీ డాక్టర్ను పిలిపించి పోస్ట్ మార్టం చేసి పంచనామా నిర్వహించి అక్కడ దానికి మరణానికి కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇట్టి విషయం ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా కొన్ని పార్ట్స్ పంపడం జరిగింది. విచారణ చేయగా ఇట్టి దాని గురించి కొంతమంది అనుమానిస్తులను అదుపులోకి తీసుకున్నాము. అందులో భాగంగా ఒక నిందితుడు సలావత్ జబ్బార్, తండ్రి బాబియా, రెసిడెన్స్ ఆఫ్ చెలకతాండ మా అదుపులో తీసుకొని ఆయన విచారించగా ఆయన వద్ద 2 పులి పాదాలు మరియు ఒక 10 గోర్లు లభించడం జరిగింది. వెంటనే దానికి పంచనామా చేసి పై అధికారులకు సమాచారం ఇచ్చి కేసు రిజిస్టర్ చేసి మన బాన్సువాడ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచి ఆయనకు 14 రోజుల రిమాండ్కు తరలించడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దీనికి పులికి మరణానికి కారణాలు వేరే విషయాలు వెల్లడించడం జరుగుతుంది.